అందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినవి మీకు చూపిస్తాను. మా వాడిని చూడు, తాడి చెట్టు ఎక్కాడు. తాడి చెట్టు ఎలా ఎక్కాడో తెలుస్తుంది. చూడండి, దిగుతున్నాడు. అది ఫుల్ ఎక్సర్సైజ్. మార్నింగ్ తాడి చెట్టు ఒకసారి ఎక్కి దిగితే చాలు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతారు. మీరు వాకింగ్లు గీకింగ్లు ఏం పైన ఉండదు, ఇంకా 6 ప్యాక్ వచ్చేస్తుంది మీకు. ఇది తాడి చెట్టు ఎక్కే ఆయుధం, మోక్ అంటారు దీన్ని. ఇది లేకపోతే ఎక్కలేం. దీంతో పాటు దీన్ని ఏమంటారు, బంధం అంటారు దీన్ని. అది ఉండాలి, ఉండకపోతే కాళ్ళు జారిపోతాయి. తర్వాత ఈ కత్తులు చాలా పొదునుగా ఉంటాయి. అలా చూపించడం, మనం వేలు పెట్టగానే దిగిపోతాయి. ఇది కట్ చేస్తా. ఇప్పుడు వేరే చెట్టుకి వెళ్ళడానికి మా అన్నయ్య వెళ్తున్నట్టు చూడండి. కళ్ళు ఇప్పుడు మీరు తాగే ఉంటారు. మీరు సిటీలో తాగే కళ్ళు కాదు, మీ కళ్ళు చూపిస్తాంటండి. మా అన్నయ్య గీసిన కళ్ళు. ఇలా రండి, ఇది ఒరిజినల్. దీని నిండా ఉంది. మీరు సిటీలో తాగిన కళ్ళకి దీనికి చాలా తేడా ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. మీరు సిటీలో తాగే కళ్ళు పౌడర్తో మిక్స్ చేసి మోసం చేస్తుంటారు. ఇది డైరెక్ట్ చెట్టు నుంచే తీస్తారు ఈ కళ్ళు. ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంది. ఇది టొబాకో చెట్టు దగ్గర తీస్తాం మనం. టొబాకో చెట్టు మీరు చూసుంటారు. ఈ ఆకుల్ని సిగరెట్ వాడకాన్ని వాడతారు. ఇదంతా ఫార్మింగ్ మొత్తం టొబాకోనే. చాలా వరకు టొబాకో వేశారు ఇక్కడ. దీనివల్ల చాలా ఆదాయం వస్తుంది జాగ్రత్తగా చేసుకుంటే. టొబాకో మనం ఇండియా ఎక్స్పోర్ట్లో 2వ స్థానంలో ఉన్నట్టుంది మనది. చాలా క్వాలిటీ పొగాకు వస్తుంది మా ఏరియాలోని. అందుకే ఎక్కువ టొబాకో వేస్తారు మా వాళ్ళు. ఇది టొబాకో ఫ్లవర్ ఇంకా పెద్దగా వస్తుంది. ఇది ఇంత పెద్దగా వస్తుంది ఫ్లవరు. అలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసి దీనికి హ్యాండ్ చేస్తారు బొక్కకి. తర్వాత నుంచి ఆకులు ఒక్కొక్క ఆకు తీసుకుంటూ వస్తారు. ఆకు పండినప్పుడు దాన్ని ఆకు కొట్టు చేస్తారంట, అంటే ఆకు తీసేస్తారు. ఇదంతా టొబాకోనే. ఇదంతా వేరు చెలక చేను. చూడండి ఎలా ఉందో. దీన్ని పీకితే ఇది లోపల ఉంటాయి వేరు చెలకలు. ఇంకా ఇది పక్కవానికి రాలేదు మొక్క. లోపల కాయలు తయారై ఉంటాం. ఇంకా ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. ఇదిగో దగ్గర తీస్తాం. ఇది ఉమ్మెత్త పువ్వు. ఇది మీరు వినే ఉంటారు. ఇవి కాయలు ఎలా ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఇవి ఇక్కడ ఇవి ఇక్కడ ఉన్నాయి ముళ్ళు కాయలు. ఈ కాయలు తింటే బాగా మొత్తు వస్తుంది. అవునా, మొత్తుగా ఉంటుంది. మీరు చాలా ఈ చెట్టు అంతరించిపోయే స్థితిలో ఉంది. చెట్టు ఎక్కడ కనిపించట్లే, రేర్గా కనిపిస్తుంది చెట్టు. ఇది చిన్నప్పుడు చాలా ఉండేవి చెట్లు ఇలాంటివి. తర్వాత కింద చూపించు. ఉత్తరేణి చెట్టు ఇది.
చూడండి ఎలా పడుతున్నాయో. ఇలా పట్టేస్తా మీకు ఇదే సాక్ష్యం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దీని కాడ మనం బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా వస్తాయి. ఈ గింజలు నూరుకుని ఉండలు చేసుకుని తింటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట. ఇవి మనం ఎక్కడన్నా కనబడ్డప్పుడు దీన్ని పొందుపులు చేస్తే చాలా మంచిది. దంతక్షయానికి మన పళ్ళు తెల్లగా తయారవుతాయి. బ్రష్ కంటే బాగా తెల్లగా తయారవుతాయి. మీరు ఎక్కడ కనిపించినా కానీ ఇలా అంటే కనబడిపోతాయి. చూడండి ఎలా పట్టేసుకున్నాయో. ఇదనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి. రండి, ఇంకో మొక్క చూపిస్తాను మీకు. రండి. ఇక్కడ చూడండి, ఒకే రకం చెట్టు పువ్వులు. ఇది వైట్ కలరు. చూడండి ఈ వైట్ కలర్స్, ఇవి రెడ్ కలర్. దీన్ని చెట్టు ఏమంటారు? దీన్ని భూదేవి చెట్టు అంటారు దీన్ని మన భాషలో, తెలుగులో. దీన్ని శాస్త్రీయం మనకు తెలియదు. ఇది కూడా ఆయుర్వేదానికి సంబంధించింది, ఔషధ మూలిక ఇది. చూడండి అవి వైటు, ఇవి రెడ్. ఆకులు తింటే స్కిన్ ముడతలు రావట. రోజు ఒక ఆకు తింటే నిత్య యవ్వనంగా ఉండొచ్చట. ఇవి ఆకులు తింటే చిగురిచ్చిన ఆకులు ఇవి, రోజుకొకటి. చూడండి పువ్వులు ఎలా ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి. వీటి కాయలు కూడా వస్తాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి మంచి స్వీట్లో ఉంటాయి, బెర్రీస్ టైప్లో ఉంటాయి. ఇవిగో ఇక్కడ చూడండి, ఇవి పచ్చివి. ఇవి పళ్ళు బ్లాక్ కలర్లోకి వస్తాయి, బెర్రీస్ టైప్లో ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఇలా ఇవిగో ఇదన్నది. ఓకే, రెండు. ఇదిగో ములగ చెట్టు. ములగ చెట్టు ఇది హైబ్రిడ్ కాయలు మీరు చూసే ఉంటారు. అవి ఏ టేస్ట్ ఉండవు. నాటు ములక్కాయల టేస్ట్ వేరే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు హైబ్రిడ్ కాయ చెట్టు గుత్తులు కాయలు. ఇది పంపకు వచ్చి 4-5 ఉంటాయి అంతే. అవైతే గుత్తులు కాస్తాయి. ఇప్పుడు పూత మీద ఉంది చెట్టు, పూత పైన ఉంది. పూత ఆకులు కూడా మనకి చాలా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. కళ్ళకు చాలా మంచిది, డైజెషన్ కూడా అవుతుంది ములక్కాయ తింటే బాగా. ఆముదం చెట్టు ఇది. ఆముదం కాయలు ఇప్పుడు చూసారులే, చూడండి. ఆముదం నూనె చూసుంటారు కానీ ఆముదం కాయలు ఇలా ఉంటాయి. ఇంకా పక్కవానికి రాలేదు, లావుగా ఉంటుంది. దీని లోపల గింజలు ఉంటాయి. గింజల్ని కాను గడిచి ఆముదం నూనె తీస్తారు. ఒకప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళు ఇది తలకి. చూడండి చిన్నకాయలు. ఎన్నో ఔషధ మూలికలు కలిగిన మొక్కలు మన పొలాల గట్ల మీద ఉంటున్నాయి. మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఇదిగో రండి రేగి చెట్టు. ఇదిగో ఇదే రేగి చెట్టు. కాయలు చెప్తాను రండి. హైబ్రిడ్ కాయలు కాదు, కాయ పడిపోయింది. అది ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాయి. ఇది యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ఈ రేగికాయలు తింటే అది కంట్రోల్కి వస్తుంది. ట్రై చేయండి, తెలుస్తుంది. ఇది తెల్ల జిల్లేడు చెట్టు. ఇది దీనికి కూడా చాలా స్పెషాలిటీ ఉన్నాయి. దీని పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. ఈ చెట్టు మన ఇంటి ముందు ఉంటే మన ఇంట్లో పాములు కూడా రావు. దీని కాయలు కూడా ఉంటాయి. ఇది చూడండి కాయ. ఈ కాయ ఇచ్చుకుని ఇలా హెలికాప్టర్ టైప్ పువ్వులు తయారవుతాయి. అలా దాని విత్తనాలని తనకు తాను విస్తరించుకుంటుంది. ఇది పువ్వు అలవడగానే కాయలు గాలికి ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. జిల్లేడు చెట్లు ఇవి, తెల్ల జిల్లేడు. దీంట్లో రకాలు కూడా ఉంటాయి. దీన్ని మాత్రం తెల్ల జిల్లేడు అంటారు. మా తమ్ముడు వేప చెట్టు పొందపుల్ల కూడా వస్తున్నట్టు చూడండి. దీనివల్ల మన బాడీలోని
షుగరు బీపీ కంట్రోల్లోకి వస్తుంది. మీరు వీలైతే వేప పందులు చేయడానికి ట్రై చేయండి. వేప పందులు చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.